శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 11వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. ఈ రెండు శ్లోకాలు ఈరోజు మననం చేయాలి. ఈరోజు ఈ శ్లోకంతో శ్రీ భగవాన్ ఉవాచ మొదలవుతుంది భగవద్గీతలో. శ్రీ భగవాన్ ఉవాచ అంటే ఏమిటి? భగవంతుడు పలికెను అని అర్థం. అంటే భగవంతుని పలుకును వినగలిగాడు అర్జునుడు. అది చాలా ముఖ్యమైనది. భగవంతుని యొక్క పలుకు ప్రతి ప్రాణికి నిత్యము నిరంతరము పలుకుతూనే ఉంది. కానీ అర్జునుడు వినగలిగాడు అంటే దాన్ని భగవంతుని పలుకును తాను పలికించగలిగాడు. తాను వినగలిగే సమర్థతను తాను చైతన్యవంతం చేసుకున్నాడని అర్థం. అంటే అర్జునుని విషాదము భగవంతుణ్ణి పలికించగలిగింది. భగవాన్ ఉవాచను వినగలిగింది. ప్రతి ప్రాణి విషాదం ఎందుకు వినలేకపోతుందంటే విషాదం అందరికీ ఉంది, కానీ తన సమర్థతను అందుకునే అంత రీతిగా ఆ విషాదం లేదు. అర్జునుడికి ఎట్లా ఉంది? విషాదం ఎట్లా ఉండాలి? ఇంకా దాని నుండి బయటపడేయాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పూర్తి పరివర్తన చెందేటట్లుగా అర్జునుని విషాదం యోగం అయ్యింది అని చెప్పాం. అక్కడ మొదలవుతుంది శ్రీ భగవాన్ ఉవాచ అని. అయితే సృష్టిలో జీవుడు అనేవాడు అసలు లేడు. ఉన్న ఒక్క సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమే ఉంది, ఇంకొకటి లేదు. మరి జీవుడు అనేవాడు ఎక్కడి నుండి వచ్చాడు? ఈ ప్రాణులు ఇవన్నీ ఏమిటి? ఇదంతా అంటే తన స్వతసిద్ధ స్వరూపమైన సచ్చిదానంద లక్షణమును గుర్తించలేని అసమర్థతయే జీవభావం. జీవుడు అంటే ఎవడో కాదు, తన లోపలి స్వరూపాన్ని గుర్తించలేని స్వరూపం. అది సృష్టిలో లేదు స్వతసిద్ధంగా. అంటే ఉదాహరణకు మీకు చీకటి అంటే ఏమిటి? వెలుగు లేకపోవటం చీకటి, అంతే కదా. మనం అదే చెప్తాం. అంటే చీకటికి నిర్వచనం, డెఫినేషన్ వెలుగుతో పోల్చి చెప్పాలి, కానీ చీకటి అనే ఒక స్వతసిద్ధమైన ఎంటిటీ లేదు సృష్టిలో. వెలుగు యొక్క లేమి చీకటి. అట్లాగే తన స్వరూపం తెలియకపోవటం జీవభావం. జీవుడు అనేవాడు ఎవరూ లేడు. అది ఊహా కల్పితమైన ఒక అంశం. ఊహ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న సన్నివేశం. ఒక చీకటిగా ఉన్న గది ఒకటి ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు ఆ గదిలో. ఆ చీకటిగా ఉన్న గదిలో ఒక గోడకు చిలక్కొయ్య అంటే హ్యాంగర్ ఉంటుంది కదా, దానికి ఒక తెల్ల లాల్చి, అతనిదే ఆ లాల్చి, వేలాడదీసి ఉంది. ఇప్పుడు ఏమైంది? గాలికి ఆ లాల్చి ఎగురుతూ ఉందట. ఇతనేమనుకున్నాడు? అదేదో దయ్యం అనుకున్నాడు. ఎందుకంటే దయ్యాల సినిమాలు చూసినప్పుడు మాకు ఏముంటుంది, అట్లా ఒక బట్ట ఎగురుతూ ఉంటుంది, అవునా? అందుకు అది కూడా అది చూసి అతను ఏమనుకున్నాడు? ఇది ఒక దయ్యం అనుకున్నాడు. వెళ్ళి ఆ దయ్యం దగ్గరికి అయ్యయ్యో నన్నేం చేయొద్దు అని బతిమాలి కాళ్ళ వెళ్ళ పడుతున్నాడు. అప్పుడు మీలాంటి ఒక తెలివైన వ్యక్తి అటుగా వెళ్తున్నవాడు అతనికి ఏం చెప్పాడు?
దీపం వేసుకో బాబు అన్నాడట. అయితే అతను అడిగాడట, దీపం వేసుకుంటే దయ్యం వెళ్ళిపోతుందా అండి అని అడిగాడు. చెప్పండి మీరేం చెప్తారు? దీపం వేసుకుంటే దయ్యం వెళ్ళిపోతుందా? ఆ? వెళ్ళిపోతుందా? చెప్పండి స్పష్టంగా. నిజం తెలుస్తుంది అంతే. దయ్యం ఏం వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు దయ్యం? లేదు గాబట్టి. కరెక్ట్. ఉంటే వెళ్ళిపోయేది. అది లేనే లేదు గాబట్టి తనకేమవుతుంది? దీపం వెలిగినప్పుడు అది లేదని అర్థమవుతుంది. అట్లాగే అనాదిగా 84,00,000 జన్మల్లో జీవుడిని నేను అని సంసారాన్ని చూసి మళ్ళీ మళ్ళీ పుట్టటం, మళ్ళీ మళ్ళీ చావటం అనే ఈ జీవభావం అదంతా గూడా ఊహలో ఉంది. దయ్యం ఎక్కడుంది? ఊహలో ఉంది. అట్లాగే మనకు గూడా ఈ సంసారం ఊహలో ఉంది. నిజమేమిటి? తాను సచ్చిదానంద స్మృతి స్వరూపం. జ్ఞానమనే వెలుగు వచ్చినప్పుడు ఆ భ్రాంతి, సంసారం అనే భ్రాంతి తొలగుతుంది. ఇది అద్వైత డిండిమ. ఏమంటారు దీన్ని? అద్వైత డిండిమ. మోగిస్తుంది అద్వైతం. అసలు జీవుడు లేనే లేడు. జీవో బ్రహ్మ ఏవ నాపరః అన్నారు శంకరాచార్యులు వారు. అంటే జీవుడు బ్రహ్మమే, ఇంకొకటి కాదు అని స్పష్టంగా చెప్పారు. ఇదేమని చెప్పారంటే కోటి గ్రంథాల సారంగా చెప్పారు. ఇది శంకరాచార్యుల వారు ఏకశ్లోకి అంటారు దాన్ని. ఒకే అర్ధ శ్లోకంలో చెప్పారు. ఏకశ్లోకి కాదు, అర్ధ శ్లోకి. అంటే కోటి శాస్త్రాల సారాన్ని నేను అర్ధ శ్లోకంలో చెప్తానని చెప్పారు శంకరాచార్యులు. శంకరాచార్య ఏంటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మస్వరూపుడే అని చెప్పాడు. కానీ ఇప్పుడున్న మనలాంటి ప్రాణులందరికీ జీవుడున్నాడు, పుట్టి చచ్చే సంసారం ఉంది అని అంటున్నాం కాబట్టి భగవద్గీత దానికి పరిష్కారం చూపిస్తుంది. ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి అసలు జీవుడే లేడు, జీవభావమే లేదు సృష్టిలో అని తెలుసుకోవాలంటే దానికి తగిన బోధ ఇప్పుడు మనకు కావాలి. అటువంటి బోధను ఇప్పుడు అర్జునుడికి ఇస్తున్నారు స్వామి. అర్జునుడి మిషగా మానవ జాతి మొత్తానికి ఇస్తున్నారు. అందులో శ్రీ భగవాను వాచ మొట్టమొదటి శ్లోకం ఏమిటి? అశోచ్యాన్ అన్వశోచస్త్వం. ఈ పదానికి అర్థం తెలుసా మీకు? ఏడవకూడని దాని గురించి ఎడతెగకుండా ఏడుస్తున్నావు అర్జున అంటున్నారు. బాగా ఏడుస్తున్న పిల్లవాడు చిన్న విషయానికి మొండి చేసి ఏడుస్తుంటే చూసి చూసి అమ్మ ఏమంటుంది? చాలా ఇంకా నోరుముయ్ అంటుందా? ఏడ్చింది చాలు నోరుముయ్ అంటుందా? అదన్నమాట. నువ్వు ఏడవకూడని దాని విషయం గురించి ఎడతెగకుండా ఏడుస్తున్నావని అంటున్నారు స్వామి మొదటి మాట. అంటే అర్థం ఏమిటి? అదేమిటి? అర్జునుడికి వచ్చిన కష్టం ఏంటి చెప్పండి అక్కడ? తన వాళ్ళు ఒకరు గాదు, అందరూ చచ్చిపోతారనే విషయాన్ని స్వామి ఎంత తేలికగా తీసి పారేసి, అసలు ఏడవాల్సిన విషయమా ఇది అని అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? మనకొచ్చే మన జీవిత కష్టాలు అసలు కష్టాలుగా లెక్కబట్ట తగినవి కావు. భగవద్గీత మొదటి బోధ ఏమిటి? మన కష్టాలు కష్టాలే కావు. అసలు మనం వెళ్ళి గుళ్ళో వెళ్ళి మనం ఇట్లా రోధించి స్వామి నాకు ఆ కష్టం, ఈ కష్టం ఉందంటే ఏం చెప్తాడప్పుడు? అర్జునుడికి ఏం చెప్పాడో మనకు గూడా అదే బోధ. అంతేనా? పోయినసారి చెప్పుకున్నాం. ఇంత కష్టం వచ్చిన అర్జునుడికి ఏదో జపమో, వ్రతమో, హోమమో, తాయెత్తులు ఏమైనా ఇచ్చాడా స్వామి? ఇవ్వలేదు. మనకు కష్టాలొస్తాయని చెప్తే బాబాలు వాళ్ళందరూ ఏం చేస్తారు? తాయెత్తులిస్తారు. లేకపోతే ఓ జపం చేసుకోమంటారు, ఓ వ్రతం చేసుకోమంటారు. అట్లా ఏమీ తెలియదేమో పాపం స్వామికి అవన్నీ తెలియవు. తెలియక ఉన్నదున్నట్టు సత్యాన్ని చెప్పాడు. అంటే బాధ తీరాలంటే ఏం గావాలి? సత్యం తెలియాలి. అంతే. సత్యం తెలిసిన వాడికి బాధ ఉండదు. తర్వాత మభ్యపెట్టి ఈ పూజలు, వ్రతాలు, నోములు దేనికోసం అంటే చిత్తశుద్ధి కోసం అవన్నీ చేయాలి. చేయొద్దని గాదు. చిత్తశుద్ధి కోసం మాత్రమే అవి పనిచేస్తాయి గానీ, సత్యాన్ని మాత్రం అవి చెప్పలేవు. మనకున్న నిరంతరంగా జీవుడు అనుభవిస్తున్న బాధ వేరు. ఇక్కడ అర్జునుడి బాధ వేరు. స్వామి చేసిన బోధ చాలా ఉత్తమ స్థాయిలో ఆ బోధ మొదలయ్యింది. అయితే అశోచ్యాన్ అన్వశోచస్వం. అంటే ఏడవకూడని దాని గురించి బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఏడవకూడని దాని గురించి ఏడతెగకుండా ఏడుస్తున్నావు అర్జున. ఇది మొదటి మాట. తర్వాత ప్రజ్ఞావాదాంచ భాషసే. ఇంకా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వంటే చాలా విషయాలన్నీ తెలిసినా గొప్పవాడిలాగా మాట్లాడుతున్నావు అర్జున అని అంటున్నారు. ఎందుకు? అర్జునుడు వెనకాల 27వ శ్లోకం మొదటి అధ్యాయం దగ్గర నుండి మొదలుపెట్టి 46వ శ్లోకం దాకా ఎడతెరపు లేకుండా ఇంక చెప్తూనే ఉన్నాడు నీతులు.
వాళ్ళకి బుద్ధి లేకపోతే మనకు బుద్ధి లేదా మాధవ? మనమెందుకు యుద్ధం జేయాలి? వాళ్ళని చంపకూడదు. వాళ్ళని చంపితే వంశమంతా నాశమైపోతుంది. మళ్ళీ అందరూ అనాథలయిపోతారు. పితృదేవతలకేమో వాళ్ళకేమో పిండోదక క్రియలుండవు. ఉన్నవాళ్ళేమో వర్ణసంకరం అయిపోతారు. అది మనం పొందే సంపద ఏదైతే ఉందో అదేమో రక్తంలో తడిసిన సంపద. అట్లాంటిది మనం తినగూడదు. దానికంటే భిక్ష ఎత్తుకొని తినటం నయం. చెప్పాడా నీతులన్నీ? ఆ నీతులన్నిటినీ గలిపి కట్టగట్టి స్వామి వెటకారంగా ఒకే మాటలో ఏమంటున్నాడు? "బాగా తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు అర్జున నువ్వు" అంటున్నాడు. "ప్రజ్ఞావాదాంశ భాషసే." ఆ తర్వాత ఏమంటున్నాడు? "గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః." పండితులైన వారు గతాసూన్. అసూన్ అంటే మీకు పదం ఎప్పుడైనా విన్నారా? అసూలంటే? హ్మ్. అందరు నిన్న గూడా ఇదే జెప్పారు. అశ్రువులు అంటే కన్నీరు. అసువులు అనే పదం ఇంకోటి. అసువులు బాసినాడనే పదం విన్నారా ఎక్కడన్నా? అసువులు బాయటం అంటే ప్రాణాలు. ప్రాణాలను అసువులు అంటారు. అచ్ సంస్కృత పదమే. అసువులు అంటే ప్రాణాలు. గతాసూన్ అంటే ప్రాణాలు విడిచిన వారి గురించి గాని, అగతాసూన్ ప్రాణాలు విడవని వారి గురించి గాని, పండితులైన వారు చింతించరు అని జెప్తున్నాడు స్వామి. రెండవ బోధ ఏమిటి? అంటే చనిపోయిన వారి గురించి గాని, బ్రతికి ఉన్న వారి గురించి గాని, పండితులైన వాళ్ళెప్పుడూ గూడా దుఃఖమును పొందరు, శోకమును పొందరు. రెండవ బోధ ఈ శ్లోకంలో. ఇది మనకు చాలా విచారణకు కావాలి. ఎందుకంటే, ఇది ఇట్లాగే ముక్కకు ముక్క అర్థం తీసుకున్నాం అనుకోండి, మనకేమన్నా అర్జునుడికున్న కష్టాలున్నాయా ఇప్పుడు? ఉన్నాయా? ఎవరో పోతే ఒక్కరో, ఇద్దరో పోయి ఉంటారు. కానీ మొత్తం అందరూ పోయిన కష్టం అయితే మనకు రాలేదు గదా! అంతే. అప్పుడు మనకనిపిస్తుంది ఆ అర్జునుడికి అన్ని కష్టాలున్నాయి కాబట్టి ఈ బోధ. కానీ అది కాదక్కడ. చాలా గొప్ప విశేషం మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ శోకించకు, దుఃఖించకు అనేది మొదటి బోధ. మనం ఎక్కడ ఏడుస్తున్నాం? ఎవరిని అడిగితే వేదాంతంలో ముందు పరిచయం కాగానే వేదాంతం ఇట్లా ప్రవచనాలకొస్తూ ఉంటే ముందు తెలిసేదేమిటో తెలుసా? అప్పటిదాకా వాడికి దుఃఖాలు, కష్టాలు ఉన్నాయని వాడికి తెలియదు. గురువులు, శాస్త్రం ఏం చెప్తుండో "నువ్వు దుఃఖంలో ఉన్నావు, నువ్వు దుఃఖంలో ఉన్నావు" అని వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు వాడనుకుంటాడు ఇన్నేళ్ళు అసలు నాకు తెలియనే తెలియదే. అంటే వాడు దుఃఖంలో ఉన్నాడని, వాడు కష్టాల్లో ఉన్నాడని, అనుభవిస్తున్నాడు కష్టాలనని కూడా తెలుసుకునే తీరిక, ఓపిక, తెలివి ఏవి గూడా సామాన్య మనుషులకుండవు. ఎందుకంటే సమస్యలుంటాయి. ఆ సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటారు. ముందో వెనక ప్రతి సమస్యకు పరిష్కారం వచ్చేస్తుంది. అది వదిలిపోతుంది. మళ్ళీ ఇంకోటొస్తుంది. ఇది అలవాటైపోతుంది. ఇది వాడికి నిరంతరం ఉన్న ఒక దుఃఖమని దీంట్లోంచి బయటపడాలని ఎవరికి అనిపించదు. లేకపోతే మామూలు అందరికీ సమస్యలున్నాయా లేవా? ఎన్నున్నాయి? మస్తున్నాయి అన్నారెవరో. మస్తున్నాయి. ఆ మస్తు సమస్యలుంటే మనకెప్పుడైనా అసలు సమస్యలు మొత్తం రాకుండా ఉండాలని అనిపించిందా? అనిపించదు. ఇదెట్లా తీరుతుంది ఇప్పుడు అనుకుంటాం. ఈ ఈ సమయంలో ఇప్పుడున్న సమస్యకు పరిష్కారం కావాలని మనం అనుకుంటాం. అది కాస్త వెనక ముందు వచ్చేస్తుంది. ఏదో ఒక రూపంలో తీరిపోతుంది. మరుపులోకెళ్ళిపోతుంది. లేకపోతే మర్చిపోతాం మనం గూడా. అంతేగాని మరి ఏమున్నాయి సమస్యలు అంటే, ఇక్కడ మనకు సాంసారికంగా కనిపించే సమస్యలు కావు. ఉదాహరణకి మనకు ప్రతి సంబంధ బాంధవ్యాల్లో, రిలేషన్‌షిప్స్ అన్నిట్లో గూడా కంప్లెయింట్స్ ఉంటాయా? ఉండవా? ఉంటాయా? ఉండవా? కంప్లెయింట్స్ లేని ఒక సంబంధం ఏదైనా ఉందా? మొట్టమొదట పుట్టుకతోనే మొదలయ్యేది తల్లిదండ్రుల బంధం. తల్లిదండ్రులు, పిల్లలకు. ఎప్పుడు కంప్లెయింట్స్ ఎడతెగకుండా ఉంటాయా? ఉండవా? వీళ్ళ మీద వాళ్ళకు, వాళ్ళ మీద వీళ్ళకు. తర్వాత కాస్త పెద్దవాళ్ళయిన తర్వాత స్నేహితులుంటారు. స్నేహితులుంటారు. అందరూ బాగానే ఉన్నట్టుంటారు. వాళ్ళ మధ్యలో కంప్లెయింట్స్ ఉంటాయా? లేదా? వాడట్లా, వీడిట్లా అని. ఉంటాయా? ఉంటాయి. పెళ్లి చేసుకుంటే? అది చెప్పగలిగిన గ్రంథం గాదు. అది అనంతమైన గ్రంథం గాబట్టి మీకందరికి ఇంకా బాగా తెలుసు కాబట్టి చెప్పలేము. ఎందుకంటే ఒక కంప్లెయింట్ బాక్స్ పెట్టామనుకోండి భార్యాభర్తలకి ఇంట్లో. రోజు నిండిపోతుందది. రోజు ఖాళీ చేయాలి. మళ్ళీ రోజు నింపాలి. అటువంటి అనంత లీలలవి కాబట్టి దాని గురించి మనం చెప్పనే అక్కర్లేదు. ఇంకా ఇట్లా ఆఫీస్‌లో ఎక్కడైనా పని చేసే చోట ఉందనుకోండి. అక్కడ గూడా వర్కర్స్ మీద యజమానులకు, యజమాని మీద వర్కర్స్‌కి కంప్లెయింట్స్ ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఇంకెక్కడ లేనిదెక్కడన్నుందా?
అరే! అంతటా ఇంత ఇంత సమస్యాత్మకంగా ఉందంటే సమస్య అసలు అక్కడుందా, మన లోపల ఉందా అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? మనమే అంత మంచివాళ్ళమైతే, మరి ఎక్కడో ఒక్క చోటన్నా సమస్యకు అంటే ఎవరో సమస్య లేని వ్యక్తి మనకు కంప్లెయింట్ లేకుండా మనకు రిలేషన్ కుదిరేది గదా! చివరికి గురు శిష్యుల మధ్యలో గూడా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ శాంతి మంత్రంలో అక్కడ మా విద్విషావహై అనొస్తుంది. సహనావవతు అన్న ఆ మంత్రంలో. అంటే మా ఇద్దరి మధ్య ద్వేషం కలగకుండుగాక అని ఆ మంత్రం అర్థం. ఎందుకు ఆ మాటన్నారు? అక్కడ అవకాశం ఉంది. అక్కడ గూడా వచ్చే అవకాశం ఉంది గదా! అని. అంటే ఎక్కడ గూడా కంప్లెయినింగ్ లేకుండా జీవితం సాగటం లేదు. ఎందుకు? ఈ కంప్లెయింట్సే మన నిరంతరమైన ఏడుపు. అది తెలియట్లేదు మనకు. ఎప్పుడు ఏదో ఒక దాని మీద సాకు, నెపం చూపిస్తూనే ఉన్నామంటే, ఇదే మన లోపల ఉన్న ఏడుపు. ఎందుకు అంటే, తా జీవుడిగా తన జీవభావం తనకు ఆరోపణ. దాన్నేమంటారంటే ఆరోపణ అంటారు. ఇప్పుడు ఎట్లాగైతే 'లాల్చీ' మీద దయ్యం అన్న ఒక ఆరోపణ చేశాం. అది దయ్యం కాదు. కానీ దీని మీద ఆరోపణ చేశామో, తాను సచ్చిదానంద స్వరూపుడైన తన మీద జీవం అనేది, జీవభావం అనేది ఆరోపణ. దాన్ని భరించలేడు వాడు. దాన్ని భరించలేక, స్వరూపాన్ని అందుకోలేక ఒక సమస్యను నిరంతరంగా అనుభవిస్తుంటాడు. అదే జీవితంలో ఎప్పుడు చూసినా కంప్లెయింట్ బాక్స్ నిండినట్టు కంప్లెయినింగ్ రూపంలో. అదే మన ఏడుపు. మనకింకా తెలియలేదది. నాకేముంది ఏడుపు అని అనుకుంటున్నాం గానీ, అది మన ఏడుపు. అదంతా ఎటువంటిది? అది నువ్వు ఏడవ తగింది గాదు అర్జున. అది ఏడవ తగిన ఏడుపు గాదు. ఎందుకంటే నీ సమస్యనేమో వాళ్ళ మీద కంప్లెయింట్. నాకెందుకు ఇట్లాంటి భార్య? నాకే ఎందుకు ఇట్లాంటి పిల్లలు పుట్టారు? అంటారా? అనరా? అందరంటారు. నాకెందుకు? నాకే ఎందుకు? అన్నంతే. నాకే ఎందుకు ఇలాంటి రోగాలొస్తున్నాయి? నాకే ఎందుకు ఇలాంటి అత్తగారు దొరికింది? నాకే ఎందుకు? నాకే ఎందుకని అడుగుతుంటాడు. నీకెందుకంటే నువ్వు తగిన వాడివి అని చెప్తుంది. నీకు తగిన వాళ్ళే వస్తారు. తగని వాళ్ళు రారు. అంటే వాళ్ళని ఎదుర్కొని నువ్వు బయటపడాలి. అదొక ఛాలెంజ్ అన్నమాట. అందరూ పిల్లలొక ఛాలెంజ్, అత్తగారులు ఛాలెంజ్, జాబ్ ఛాలెంజ్, మన జీవిత పరిస్థితులన్నీ ఒక ఛాలెంజ్ ఇస్తుంటాయి. దాన్ని ఎదుర్కోవాలి. దాని నుండి బయటపడాలి. ఆ సమర్థత మనకు ఉంటేనే వస్తాయి. లేకపోతే రావు. ఆ సమర్థుడివి నువ్వు. నువ్వు ఎదుర్కొని అవన్నీ పరిష్కరించుకోవాలి. ఇది నిరంతరమైన శోకం, ఏడుపు జీవుడు అనుభవిస్తుంది. ఇది ఎటువంటిది? ఇప్పుడు దీని సమస్య అది గాదు. నువ్వు ఏడుస్తున్నది ఈ ఏడుపు నీ సమస్య కాదు అని ముందు అది చెప్తున్నారు. ఇంకొక మాట ఏమంటున్నారు? ప్రజ్ఞావాద అని. ఇట్లాంటి వాటికి మనం కంప్లెయినింగ్ చేస్తాం చూసారా? అప్పుడు మనం ఎన్ని జస్టిఫికేషన్స్ చెప్తామండి? మన కష్టాల గురించి చెప్తామా? చెప్పం. రీజనబుల్‌గా ఉంటాయి అన్నీ గూడా. ఏది కాదనేటట్టు ఉండదు. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా గాకుండా ఇంకెట్లా ప్రవర్తిస్తాం చెప్పండి ఎవరమైనా? అని ఎన్నో జెప్తాం మనం. చిన్న పిల్లల్లాగనమాట. చిన్న పిల్లలు ఎట్లా జేస్తారు? మార్కులు ఎందుకు రాలేదురా ఆ అమ్మ అడిగిందనుకోండి. ఏం జెప్తాడు? పెన్సిల్ విరిగిపోయిన దగ్గర నుండి చిన్న చిన్న సాకులు ఎన్నో జెప్తాడు వాడు. నేను చదువుకున్నానమ్మా, కానీ టైంకి నాకు గుర్తు రాలేదు. నేను రాసానమ్మా, కానీ మాస్టరే సరిగ్గా కరెక్షన్ జేయలేదు. అట్లా జెప్తాడా? నేను అన్నీ చదువుకున్నా ఒకటే క్వెషన్ వదిలేసాను అదే వచ్చిందమ్మా అంటాడు. ఇట్లాంటి ఎన్ని జస్టిఫికేషన్స్ వాళ్ళు జెప్తారో మనం బయటికి చెప్పము. కానీ మన భావం అంతే ఉంటుంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకంటే ఏముంటుంది మంచి ప్రవర్తన? నేను అన్నిటిని సరిగ్గానే హ్యాండిల్ జేసుకుంటున్నాను అని ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. అన్నీ తెలిసిన వాడిలాగా మాట్లాడతాం మనం గూడా. కానీ మన సమస్యలు, మన పరిష్కారాలు, మన జస్టిఫికేషన్‌లు ఇవేవి సత్యం కాదు అని చెప్తున్నారు. ఎందుకు సత్యం గాదు? పండితులైన వాళ్ళు అనే ఒక పదం తీసుకొచ్చారిక్కడ స్వామి. పండితులంటే ఎవరండి? హ్మ్. భాషా పండితులు గాదిక్కడ. సంస్కృత పండితులో, ఏదో భాషలో పండితులని అర్థం గాదక్కడ. ఆత్మజ్ఞాని అని అర్థం. దానికి శంకరాచార్యుల వారి నిర్వచనం ఏమిటంటే, పండా ఆత్మ విషయా బుద్ధిః ఏషాం తేహి పండితాః. అంటే ఎవరికైతే ఆత్మ విషయా బుద్ధి ఉంటుందో వాళ్ళు పండితులు. అంటే ఆత్మజ్ఞానులు అని అర్థం. ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు పండితులని అర్థం. ఇక్కడ ఆ పండిత శబ్దాన్ని వాడుతున్నారు స్వామి. పండితులైన వాళ్ళు ఆత్మ విషయా బుద్ధి ఉన్న వాళ్ళట గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి. అంటే చనిపోయిన వాళ్ళ గురించి గానీ, ఇంకా బ్రతికున్న వాళ్ళ గురించి గానీ ఏడవరు. ఎందుకు ఏడవరు? చనిపోయేదెవరు? చెప్పండి. చనిపోయేదెవరు? ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు. మనం ఏడుస్తాం.
అంతేనా? మనం ఎందుకు ఏడుస్తామంటే, ఇన్నాళ్ళు కనిపించాడు. దేహంతో కనిపించాడు మనకు. ఇక మీదట కనిపించడు. వాడు ఉన్నాడో లేడో మనకు తెలియదు. కానీ మనకైతే కనిపించడు. అంటే మనం దేహంతోనే ఆ రూపాన్ని చూడగలిగాం. దేహం కంటే వేరైన జీవుడు అందులో ఉన్నాడనేది మనం చూడలేకపోయాం కాబట్టి, ఇక మీదట ఆ దేహం కనిపించదు కాబట్టి మనం ఏడుస్తాం. బ్రతికున్న వాళ్ళ గురించి ఎందుకు ఏడుస్తాం? బ్రతికున్న వాళ్ళకుండే సమస్యలన్నీ ఏం సమస్యలండి? దేహానికి సమస్యలుంటాయా? వేరే ఇంకా దేనికైనా సమస్యలుంటాయా? చెప్పండి. రోటీ, కపడా ఔర్ మకాన్ దేనికి? దేహానికే కదా! 3 దేహానికి సంబంధితమే. అంటే మనకున్న అన్ని సమస్యలు బ్రతికున్న వారివి దేహంతోని సంబంధించినవే. పోయిన వారివి దేహంతో సంబంధించినవి. అంటే పండితులైన వాళ్ళైతే ఇటువంటి వాటి గురించి ఏడవరు. ఎందుకు ఏడవరు? వాళ్ళు దేహంగా చూడరు. స్థూల దృష్టిని దాటేస్తారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న మనుషులు గూడా వాళ్ళు దేహ స్వరూపం, వాళ్ళకు ఆరోపిత స్వరూపం. వాడెవరు లోపలున్నవాడు? సచ్చిదానంద స్మృతి స్వరూపము జీవుడు. ఈ జన్మాది వ్యవస్థలను దాటగలిగిన వాడు. జన్మాది వ్యవస్థలు వాడికి ఇప్పుడు జీవుడికి ఉన్నప్పటికీ, ఆ వ్యవస్థలను దాటే సచ్చిదానంద స్మృతి స్వరూపుడని తెలుసుకునేది ఒక్క మనిషి జన్మలోనే సాధ్యం. అది తెలిసిన వాడు పండితుడు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటంటే, ఇప్పుడు గూడా అంటే దేహంతో ఉన్న కాలంలో గూడా దేహం కంటే వేరే స్వరూపమే సత్యము. దేహం సత్యం కాదు అని చెప్పటము ఇక్కడ దానర్థం అన్నమాట. అయితే అసూనన్న శబ్దానికి ప్రాణములనేదేమో ప్రసిద్ధమైన అర్థం. దానికి ఇంకా ధాతుపరమైన అర్థంతో మనం అర్థం చేసుకుందాం. అసుక్షేపణే ధాతు అంటే ప్రేరణ. ఇప్పుడు స్వామివారు ఒక విషయం చెప్తారు. మనిషికి జీవిత అనుభవం రావాలంటే ఒక మనిషికి ఏమేం కావాలి వాడికి? శైశవావస్థ, బాల్యావస్థ, కౌమారావస్థ, వా యవ్వనావస్థ, వార్ధక్యావస్థలో మనం ఏమంటాం? ముసలాడయ్యేటప్పటికి జీవిత అనుభవాలన్నీ వచ్చినాయి అంటాం. అప్పటికి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఏం చేస్తాడు తెలుసుకొని ఇప్పుడు? అయిపోయింది గదా అంతా. మళ్ళీ వెనక్కెళ్ళి వేరే అవస్థలోకెళ్ళి తన ప్రవర్తనను సరిదిద్దుకోగలడా? ఇప్పుడు యవ్వనంలో ఏం తెలియకుండా కన్ను మిన్ను కానకుండా తిరుగుతాడు. కొంచెం ముసలాడయ్యేటప్పటికి బాధ్యతలన్నీ తీరినప్పటికి అప్పుడు వాడికి అర్థమవుతుంది. అట్లా తిరగకూడదని. అందుకే పిల్లలకి చెప్తాం మనం. మనం చెయ్యకపోయినా మనం ఏం చేస్తాం? పిల్లలకి చెప్తాం. కానీ ఇప్పుడు వాడికి ఆ అవకాశం ఉంటుందా మళ్ళీ వెనక్కెళ్ళటానికి? ఆ జన్మకైతే ఉండదు. అందుకే స్వామివారు ఏం చెప్తారంటే, ఒక జన్మకాలమంతా అనుభవం తెచ్చుకోవడానికి వృధా చెయ్యొద్దు. ఒక విషయము ఒక జన్మగా తీసుకో. ఒక విషయ కాలంలోనే ఒక జన్మలో పొందాల్సిన అనుభవాన్ని పొందాలి. ఎట్లా పొందాలంటే ఇక్కడ అసుక్షేపణే ధాతువుకి ప్రేరణ అని అర్థం. ఏదైనా విషయం మన దగ్గరికి ఎందుకొస్తుంది? హ్మ్. గుణపాఠం చెప్పడానికి వస్తుందా? ఎందుకొస్తుంది చెప్పండి విషయం మన దగ్గరికి? మన ఇంట్లో ఫంక్షన్‌కి ఎవరొస్తారు? మనం ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చామో వాళ్ళొస్తారు అంతేనా? ఇవ్వని వాళ్ళొస్తారా? వస్తే రానిస్తామా? రానివ్వం. వెళ్ళగొట్టేస్తారు. అంతే గేట్ నుండే వాడెవడైనా సరే డబ్బున్నవాడైనా, లేనివాడైనా మనం పిలిచిన వాళ్ళైతేనే రావాలి. విషయం ఎందుకొచ్చింది ఇప్పుడు చెప్పండి? మనం పిలిస్తే వచ్చింది. దానికి ప్రేరణ ఎవరిచ్చారు? మనం. దాని ప్రాణం ఎవరు? మన ప్రాణమే దాని ప్రాణం. మన ప్రాణాన్ని దానికిచ్చి, కాసేపు దాన్ని ప్రవర్తింపజేస్తాం. ఇప్పుడు ఒక విషయానికి మనం ఎప్పుడైతే దాన్ని పిలుస్తామో, అంటే మనం దాన్ని మన పరిగణలోకి తీసుకుంటామో, అది విషయానికి జన్మ, ఆది. హ్మ్. అది కాసేపు ఉంటుంది. ఆ విషయ ప్రవర్తన కాలం మనం దాన్ని ఎంటర్‌టైన్ చేసినంత సేపు అది ఉంటుంది. కాసేపటి తర్వాత మనమే వదిలేస్తామో అదే పోతుందో, ఏదైనా సరే అది పోతుంది. అంటే విషయానికి ఆది ఉందా? మధ్యం ఉందా? అంతం ఉందా? ఉంది. ఈ విషయానికి ఆది, మధ్య, అంతం ఉంటే దాని జన్మ, జీవితము, మరణం అనుకుందాం విషయంతో. దానికి ఆ మధ్యలో మనం ఇచ్చిన ప్రాణము, మనం అందులో ఉండటము, దాని నుండి బయటికి రావటం అన్నీ మనకు అర్థం కావాలి. ఉదాహరణకి మనకు ఆకలేస్తుందనుకోండి. ఆకలేస్తుందా అందరికి? హ్మ్. వేస్తుంది. ఆకలేసినప్పుడు ఆకలిగా ఉందని మీకు ఎట్లా తెలిసింది? కడుపు ఏమైనా తెరిచి చూస్తారా ఎప్పుడైనా? చూడం. అయినా మనము ఫీలింగ్ అంటాం దాన్ని.
ఇంకా ఆధ్యాత్మిక పరిభాషలో సెన్స్ అంటారు. మామూలుగా అయితే ఫీలింగ్ అని తెలుస్తుంది మనకి. అదొక ఫీలింగ్. ఆకలి మొదలయింది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆకలి తీర్చటానికి ఏం చేయాలో ఆ పని చేస్తాం. వంట చేసుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం. అవునా? తర్వాత తింటాం. వంట చేసుకొని తినటం అనేది దానికి మధ్య. ఆకలి ఫీలింగ్ తెలియటం ఆది. పుట్టుక దానికి. తర్వాత ఆకలి తీరటానికి మనం చేసే ప్రయత్నం ఏదుందో వంట చేసుకోవటము, తినటము అదేమిటి మధ్యకాలం. ఆకలి తీరిపోయిందని మీకు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు కూడా మనమేం పొట్ట తెరిచి చూడం. అది కూడా ఫీలింగ్‌తో తెలిసిపోయింది. ఆకలి తీరిన తర్వాత ఆకలి అన్న ఒక విషయమునకు అంతమైపోయింది. అయిపోయింది కదా! ఇంగ ఆ అంశం వెళ్ళిపోయింది. మనకది విషయం లేదిప్పుడు. ఇప్పుడు ఆకలి అన్న విషయానికి ఆది, మధ్య, అంతం ఉన్నాయా? లేవా? ఉన్నాయా? ఆది, మధ్య, అంతముల్లో గూడా ఉండి, అవి లేకుండా ఉన్నవాళ్ళెవరక్కడ? ఎవరు? ఎవరికి ఆకలేసింది? ఎవరికి చెప్పండి? ఆ? జీవుడంటే వాడెవడో అనుకుంటాడు. నాకు అని చెప్పండి. మీకే కదా ఆకలేసింది. ఎవరికేసింది ఆకలి? ఆకలి కంటే ముందు ఆకలి వేయటానికి ముందు మీరున్నారా? ఆకలి తీర్చే ప్రయత్నం చేసుకుందెవరు? అంటే ఆ విషయ కాలంలో మీరున్నారా? ఆకలి తీరిపోయిందెవరికి? మ అంటే ఆ విషయాంతంలో గూడా ఉన్నారా? అది అయిపోయిన తర్వాత కూడా మీరున్నారా? ఇప్పుడు ఆకలికేమో ఆది, మధ్య, అంతం ఉన్నాయి. విషయం అది. అదేమో విషయం. మీరెవరు? ఆది మధ్యాంతరహితుడు అని ఎప్పుడన్నా విన్నారా? అది మీరే. అవునండి. అబద్ధం గాదు. ఆది మధ్యాంతరహితుడు జీవుడు. వాడికి ఆది మధ్య అంతములు లేవు. ఇప్పుడు ఇంకొక ఉపమానం చెప్పుకుందాం. మీరు పుట్టినప్పుడు ఎట్లా ఉన్నారు? శిశువుగా ఉన్నారా? శైశవావస్థ. కాస్త పెద్దగా అయిన తర్వాత ఏమయ్యారు? బాలుడయ్యారు. బాల్యావస్థ. తర్వాత కౌమారావస్థ. తర్వాత యవ్వనావస్థ. ఇంకా యవ్వనమే అందాము. ఇంకా వృద్ధులైన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు గాబట్టి. అవునా? వృద్ధుడవుతాడు తర్వాత. అవునా? ఈ అవస్థలన్నీ దేనికొచ్చినాయి? దేహానికొచ్చినాయి. ఈ అవస్థల్లో మారే అవస్థల్లో మారకుండా ఉన్నవాడెవరు? నేను. ఇప్పుడు పరమాత్మకి మనం జెప్పేదేమిటి? మారే అవస్థల్లో మారకుండా ఉండేవాడు పరమాత్మ చెప్పామా? హ్మ్. ఆది మధ్యాంతరహితుడు అన్నాం ఆయనని. ఇప్పుడు అదెవరయ్యారు? నేనే గదా! నేనే గదా ఆ స్వరూపం. ఎప్పుడూ ఉన్న స్వరూపం నేనే గదా! అంటే ఈ అసువులు అంటే ఒక విషయానికి ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన కాలం, ఆ విషయ ప్రవర్తన కాలం ఉంటుంది. ప్రతిదీ ఈ చిన్న చిన్న విషయాలు అనుకుంటారు మీరు. ఇట్లాంటి విషయాల్లో గూడా నేనున్నానని దర్శనం చేసేవాడు జ్ఞాని ఎట్లా ఉంటాడు? ఆకలేయగానే అలమటించడు. ఆకలి తీరిపోగానే ఏదో సుఖం వచ్చిందనుకోడు. అది వచ్చి పోవటాన్ని దర్శనం జేస్తాడు. ఎందుకు? అది రావటానికి నేనే సాక్షిని, అది పోవటానికి గూడా నేనే సాక్షిని. నేనెవరిప్పుడు? సాక్షి స్వరూపాన్ని. ఆది మధ్యాంతములు లేని సాక్షి స్వరూపాన్ని నేను. ఇదెట్లా ఒక చిన్న విషయానికో, రోజులో ఇట్లాంటివి ఎన్ని విషయాలొస్తాయి? చా చాలా గాదు. తెలంగాణ భాషలో చెప్పండి. మస్తా? బొచ్చెడొస్తాయి. బొచ్చెడొస్తాయా లేదా? అంటే బొచ్చెనిండి అన్నొస్తాయి. అన్నొచ్చింది అన్నిట్లో దర్శనం జేయొచ్చు. ప్రతి విషయం వస్తోంది, పోతోంది. వస్తోంది. ఇది దర్శనం చేసే అభ్యాసమైన వాడు ఇప్పుడెట్లా ఉంటాడంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది వాడికి. వస్తుంది, పోతుంది. తెలియని వాడు ఏడుస్తాడు. అయ్యో! ఆకలంటాడు. తెలిసిన వాడు అది పోతుంది ఆగు అని చూస్తూ ఉంటాడు. ఎన్ని సార్లు వచ్చిపోయినాయి ఇవన్నీ? ఎన్ని బొచ్చలున్నాయో అన్ని బొచ్చెడు సార్లు వచ్చినాయా లేదా? పోయినాయా లేదా? నేనున్నానా లేదా? ఇది ఆత్మజ్ఞానం. అన్నీ వచ్చిపోయేవే. నేనొక్కడిని ఎప్పుడూ ఉండేవాడిని. ఇది తెలుసుకోవటం అక్కడ పండిత లక్షణం అని చెప్తున్నారు స్వామి. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు దేహాలు పుట్టాయని, దేహ నాటకం జరుగుతుందని, ఆ దేహాలు చచ్చిపోయాయని ఏడవడు. భగవద్గీత యొక్క మొదటి బోధ ఏమిస్తుంది మనకు? అభయం. ఏమిటది? భయం లేదింక. ఇది తెలుసుకున్నవాడు భయపడతాడా? మనము ఎప్పుడు ఉండేవాళ్ళమే. మన ముందున్న వాళ్ళు గూడా ఎప్పుడు ఉండేవాళ్ళే. అది రెండో శ్లోకంలో ఇవాళ స్వామి ఏం చెప్తున్నారంటే, "న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం అంటున్నారు. ఇది చాలా గొప్ప శ్లోకము. దీన్నే ఏకశ్లోకి భగవద్గీత అంటారు. అంటే ఉత్తమ సాధకుడైన వాడికి ఇది ఒక్క శ్లోకం సరిపోతుంది. మొత్తం భగవద్గీత అక్కర్లేదు. ఎవరు? ఉత్తమ సాధకుడైన వాడికి. అంత గొప్ప శ్లోకము. ఆ శ్లోకము భగవద్గీత స్వామి మొదలుపెట్టారు. ఇక్కడ న అన్న పదంతో మొదలైంది శ్లోకం. న అంటే కాదు, లేదు అని అర్థం. ఈ వెనక శ్లోకంలో అశోచ్యాన్ అన్నప్పుడు కూడా అన్న పదం కూడా సంస్కృతంలో న అనే అర్థం. అంటే న అనేది ఒక గొప్ప మహావాక్యం అది. మహావాక్యాలు అంటే ఏమిటో తెలుసా మీకు? మహావాక్యాలు అనేప్పుడు విన్నారా? 4 మహావాక్యాలు ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా? ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది మొదటి మహావాక్యం. దాన్ని స్వరూప లక్షణ మహావాక్యం అంటారు. రెండవది తత్వమసి మహావాక్యం. ఇవన్నీ 4 మహావాక్యాలు కూడా 4 ఉపనిషత్తుల్లోంచి తీసుకోబడినవి. తత్వమసి మహావాక్యం అనేది బోధ లక్షణ మహావాక్యం అంటారు. మూడవది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం. దాని తర్వాతది అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం. ఈ మహావాక్యాలు ఎంత విలువైనవో, అంటే ఈ మహావాక్యాలు ఏం చెప్తాయంటే జీవుడు బ్రహ్మము ఒకటే అని చెప్తారు. ప్రజ్ఞానం బ్రహ్మ అనేదేమో తన సచ్చిదానంద స్వరూపాన్ని చూపిస్తుంది. తర్వాత గురువు ఏం చెప్తాడు? తత్వమసి అంటే అది నీవే. అది ఏదో ప్రజ్ఞ అనేది అంటున్నావో, బ్రహ్మలక్షణం అంటున్నావో అది నీవే అని చెప్తాడు గురువు. తర్వాత శిష్యుడు ఏమంటాడు? అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. తర్వాత అయమాత్మ బ్రహ్మ అనేది దాన్ని పునరుద్ఘాటన చేయటం అన్నమాట. నేనే ఆ బ్రహ్మస్వరూపం అని చెప్పటం. ఇక్కడ ఈ శ్లోకానికి కూడా స్వామివారి వ్యాఖ్యానంలో ఏం చెప్పారు? తత్వమసి మహావాక్యాన్ని చెప్తుంది ఈ శ్లోకం. ముందు నా అన్నది అంటే లేదు, కాదు. ముందు దీనికి మీకు పైన అర్థం చెప్తాను. ఆ తర్వాత మనం వివరంగా చెప్పుకుందాం. అక్కడ స్వామి ఏమంటున్నాడు అంటే అహం త్వం ఇమే జనాధిపాః జాతు న ఆసన్ ఇతి న. అంటే అర్జునుడికి చెప్తున్నాడు, నేను, నీవు, ఈ రాజులందరూ, జనాధిపాః అంటే రాజులు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు లేరు అనేది లేదు. అంటే మనం ఈ దేహంతో కనిపించే వాళ్ళం కాదు. ఈ దేహాల కంటే ముందు కూడా మనందరం ఉన్నాం. న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. సర్వే వయం అంటున్నారు. వయం అంటే మనము, మనందరము కూడా ఒకప్పుడు మళ్ళీ ఉండబోము అనేది లేదు. అంటే దాని అర్థం ఏమిటి? స్వామి భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నేను, నీవు, ఈ రాజులు అంటే ముగ్గురు సమానమైనారా లేదా? అక్కడ స్వామి ఏం చేశాడంటే అహం త్వమసి, నేనెట్లాగో. స్వామికి జన్మ ఉందా? మరణం ఉందా? లేదు. ఆ మాటని అర్జునుడికి కూడా చెప్తున్నాడు. నేనెట్లాగో జన్మతో ఈ దేహంతో పుట్టి, ఈ దేహంతో ఉండి, మళ్ళీ మరణం అనేది లేకుండా నేనెట్లా ఉన్నానో, నువ్వు, ఈ రాజులు కూడా అదే స్వరూపం అని చెప్తున్నాడు. అంటే మనని ఏం చేశారంటే ఒక్కసారి పరబ్రహ్మ స్థాయికి ఎత్తేశారు. అందుకు ఇది తత్వమసి మహావాక్యాన్ని చెప్తున్న గొప్ప శ్లోకం. అదేమిటి నేను బ్రహ్మస్వరూపం ఏమిటి ఏదో చెప్తారు కానీ, నేనేదో పుట్టి చచ్చిపోయేవాడిని, ఎప్పుడు చూసినా పుట్టోహం చచ్చోహం. ఏమంటారు చెప్పండి? ఏమంటుంటాడు జీవుడు? పుట్టోహం చచ్చోహం. అంటే పుట్టేవాడిని, అది కాదురా వెర్రి వెంగళప్ప అంటున్నాడు స్వామి ఇక్కడ. నువ్వు పుట్టేవాడివి కాదు, చచ్చేవాడివి కాదు. నేనెట్లాగో నువ్వు అట్లాగే, నువ్వెట్లాగో వీళ్ళందరూ కూడా అట్లాగే. అహమేమో నేను, త్వమేమో అక్కడ అర్జునుడు. అహంకి త్వంకి మధ్యలో దూరిన వాళ్ళు ఎవరు? జనాధిపాః రాజులు. వాళ్ళ కోసమే కదా ఏడుస్తున్నాడు అర్జునుడు. ఈ రాజులందరూ చచ్చిపోతాడు, ఈ రాజులందరూ చచ్చిపోతారని ఏడుస్తుంటే, వాళ్ళేమో అహంకి త్వంకి మధ్యలో దూరిన జనాధిపాలు. అందుకే అందరినీ కలిసి సమానం చేశాడు స్వామి. నేను కూడా పుట్టినవాడిని కాదు, నువ్వు కూడా పుట్టినవాడివి కాదు, వాళ్ళు కూడా పుట్టినవాళ్ళు కాదు. నేను చనిపోను, మీరు చనిపోరు, వాళ్ళు కూడా చనిపోరు. అంటే ఉండము అనేది అబద్ధం అని చెప్తున్నాడు. ఈ న అన్న పదం ఎందుకంత గొప్పది అంటే, వేదాంతం అంతా కూడా అన్న పదం మీద నిలబడి ఉంటుంది. శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, నేతి నేతీతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యై జీవాత్మ పరమాత్మనో. అంటే న ఇతి వాక్యతః
జీవాత్మ పరమాత్మనోః ఐక్యం విద్యాత్ మహావాక్యైః. మహావాక్య ప్రమాణంగా జీవాత్మ, పరమాత్మ ఒక్కడే అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలట. ఎట్లా? న ఇతి అని. ఇది కాదు, ఇది కాదు అనాలి మనం. జీవుడు ఎట్లా వచ్చాడు? అన్నీ తనకు ఆరోపించుకుంటే జీవుడయ్యాడని చెప్పుకున్నామా? ఆ ఆరోపణలన్నీ తీసేస్తే ఏమవుతాడు? సచ్చిదానంద స్వరూపం అవుతాడు. దానికి ఉదాహరణ చెప్పమంటారా? ఒక పెద్ద శిల ఉందట. ఒక శిల్పి, గొప్ప శిల్పి వచ్చి శిలను చెక్కాడు. శిలను చెక్కితే శిల్పం వచ్చింది బయటికి. శిల్పం ఎట్లా వచ్చింది? శిలలోంచి శిల్పం ఎట్లా వచ్చింది? శిలలో శిల్పం ముందే ఉంది. ఆ శిల్పానికి మినహాయించిన ఎక్స్ట్రా ఏదైతే శిల ఉంటుందో, రాయంట, దాన్ని తొలగించుతూ పోతే ఏమైంది? శిల్పం వచ్చింది. ఇప్పుడు ఆ శిల్పంలోంచి వచ్చిన విగ్రహం అంటాం కదా మనం దాన్ని. ఆ విగ్రహం శిలయే, కానీ శిల కాదు. అవునా? అది శిలయే, కానీ శిల అవుతుందా అది? కాదు. అది విగ్రహం అయింది ఇప్పుడు. ఎందుకు? దాంట్లో ఉన్న విశిష్టతను మనం గ్రహిస్తున్నాం కాబట్టి అది విగ్రహం అయింది. శిలలోని ఒక విశిష్ట స్వరూపాన్ని మనం గ్రహించాం. అది శిల కాదు. ఇప్పుడు దాన్ని విగ్రహం అంటాం. కానీ అవ్వటానికి అదేమిటి? శిలయే, కానీ శిల కాదు. అట్లాగే జీవుడు, బ్రహ్మము కూడా అట్లాగే. వీడు బ్రహ్మమే, కానీ ఇప్పుడు బ్రహ్మంగా ఉన్నాడా? చెక్కాలి. చెక్కితే బ్రహ్మం అవుతాడు. అవునా? చెక్కేటప్పుడు మీకు తెలుసా, శిల అందమైన శిల్పంగా రావాలంటే ఏం కావాలి? ఉలిదెబ్బ కోర్చుకోవాలి. దీనికి కూడా ఒక కథ చెప్తారు. చెప్పమంటారా? ఒక శిల్పి శిలను అంటే ఒక విగ్రహాన్ని చెక్కుదాం అనుకున్నాడట. కొండపైకి వెళ్ళాడట. వెళుతూ వెళుతూ ఉండగానే కింద ఒక రాయి, మంచి రాయి కనిపించిందట. అయితే మరి ఏదో ఆ కథ కాబట్టి అట్లా చెప్తారు. అతను అడిగాడట, నిన్ను నేను శిల్పంగా చెక్కుతాను, నువ్వు నాకు సహకరిస్తావా అని శిలను అడిగాడట. అదన్నదట, నేను అన్ని ఉలిదెబ్బలు తినలేను బాబోయ్, నాకేం వద్దు అన్నదట. సరే, అది వద్దన్నది కదా అని దాన్ని గౌరవించి శిల్పి ఇంకాస్త ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళి ఇంకొక రాయి పెద్దది కనిపించిందట. ఇప్పుడు దాన్ని చెక్కటం మొదలుపెట్టాడు. చెక్కుతూ ఉంటే దాంట్లోంచి చక్కగా అది ఒప్పుకుంది. దాన్ని కూడా అడిగాడు, నేను కూడా చెక్కుతానంటే సరే అన్నదట అది. ఇప్పుడు చక్కగా చెక్కాడు. విగ్రహం చాలా అందంగా వచ్చిందని ఆ ఊరు ప్రజలందరూ ఏం చేశారట, విగ్రహానికి ఏం చేస్తారు? మన వాళ్ళకి వచ్చేది ఒకటే పని, ఏమిటి? గుడి కడతారు ముందు. తర్వాత దాన్ని బాగోగులు ఎవరు చూసుకోరు గానీ, కట్టేమైతే కట్టేస్తారు. కట్టారు. ఇప్పుడు ఆ విగ్రహం ఏమైంది? గర్భగుడిలో ప్రతిష్ఠ అయింది. ఇప్పుడు ఆ విగ్రహానికి ఏమవుతుంది? రోజు పూజలు అందుకుంటూ ఉంటుంది. ఎంత విశిష్టత వచ్చింది దానికొచ్చిందా? ప్రాణప్రతిష్ఠ చేస్తారు, అభిషేకాలు చేస్తారు. అందరూ దాన్ని భగవంతుడిగా అనుకుంటారు. అయితే మొదట శిల అడిగినప్పుడు రిజెక్ట్ చేసిన శిల ఉంది చూసారా? దాన్ని వీళ్ళేం చేశారంటే, కొబ్బరికాయలు కొట్టడానికి ఏం లేదు గదా అని తీసుకొచ్చి, ఆ బండ తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టే బండగా పెట్టారట. ఇది నేను ఉలి దెబ్బలు తిననన్నది. కానీ దానికి జీవితాంతం కొబ్బరికాయ దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఎప్పటికైనా అంతముందా దానికి? లేదు. అదే చెక్కడానికి ఒప్పుకుంటే ఏమవుతుంది? అది భగవంతుడయింది. ఒక విగ్రహం అయింది. అట్లాగే జీవుడు గూడా సాధన నేను చెయ్యను అన్నాడనుకోండి, జీవితాంతం దెబ్బలు పడుతూనే ఉంటాయి వాడికి. అంతకంటే గురువు దగ్గరికెళ్ళిపోయి 4 దెబ్బలు తిన్నామనుకోండి, చెక్కేస్తారు. చెక్కితే అప్పుడేమైపోతాం? సచ్చిదానంద స్వరూపం అయిపోతాం. ఒప్పుకోకపోతే నేను చెయ్యనంటే ఏమవుతుంది? ఊరుకుంటూ దెబ్బలు పడకుండా ఉంటాయేమిటి? పడుతూనే ఉంటాయి. భార్య, పిల్లలు, ఉద్యోగంలో యజమాని, తర్వాత మనుమలు, మనవరాలు అందరూ కొట్టేవాళ్ళే. అందరొచ్చి చెక్కుతూనే ఉంటాడు. అయినా ఎప్పటికైనా అన్ని దెబ్బలు తిన్నా సరే ఆ రాయి రాయిగానే ఉంటుందా? శిల్పం అవుతుందా? అట్లా ఉంటాడు జీవుడు. అందుకే మొండితనం చేయకుండా ఏం చేయాలి? చెప్పిన మాట విని సాధన చేయాలి. అది చేస్తే ఏమవుతుంది? చక్కగా ఈ సంసారం తీరిపోతుంది. కనుక తాను బ్రహ్మస్వరూపుడమే అయిన దాని నుండి న ఇతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు నా స్వరూపం అన్నిటినీ వదిలేస్తే మిగిలేదే సచ్చిదానంద స్మృతి స్వరూపం. అందుకే అన్నది ఒక గొప్ప మహావాక్యం. దాంతో మొదలైంది భగవద్గీత. వేదాంతం అంతా అన్నానే అంటుంది ఎప్పుడు. ఎందుకంటుంది? లేని దాన్ని, కాని దాన్ని అన్నీ మన మీద ఆరోపించుకుంటున్నామే. ఎట్లా ఆరోపించుకుంటున్నామంటే, జీవుడు ఇప్పుడు ఒక చోట ఉంటాడు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడనుకోండి. వాడు ఆఫీస్‌లో ఉన్నంత సేపు ఏమిటది?
తనను తాను ఏం చేసుకుంటాడు? ఆ ఆఫీస్‌లో ఒక ఎంప్లాయీగా అనేసుకుంటాడు. అనేసుకున్న తర్వాత ఆది మధ్యాంతములున్న ఆ ఉద్యోగ ధర్మము వాడి ధర్మంగా మారిపోతుంది. ఆ ఆది మధ్యాంతములున్న విషయం యొక్క ధర్మాలన్నీ తన ధర్మాలవుతాయి. ఆ విషయం ఎట్లాంటిది? ఆది మధ్యాంతములు ఉంది కాబట్టి అది పోతుంది ఎప్పటికైనా. తన స్వరూపం గూడా పోయినట్టు పోతుందక్కడ. మళ్ళేం జేస్తాడు? ఉద్యోగిని, ఉద్యోగిని, ఉద్యోగిని అని జపం చేసినట్టుగా దాన్ని పట్టుకున్నవాడు, అది పోతే నేనే లేనంత బాధపడిపోతాడు. తర్వాత ఇంకొక పాత్రలోకెళ్ళిపోతాడు మళ్ళీ. అక్కడ గూడా ఆది మధ్యాంతములు ఉన్న విషయాన్ని తన స్వరూపంగా జేసుకుంటాడు. చేసుకొని అదే నేనన్నట్టుగా బతుకుతాడు. అది గూడా వెళ్ళిపోతుంది వాడిని వదిలిపెట్టి. అప్పుడు మళ్ళీ వాడేమవుతాడు? అనాథవుతాడు. విషయం లేని అనాథ. మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకుంటాడు. ఎన్ని చేసాం మనం ఇప్పటికి ఇటువంటివి? అన్నీ చేస్తూనే ఉన్నాం. అన్నిట్లో తనేనే అదనుకున్నట్టుగా దూరిపోతున్నాడు మనిషి. ఆ దూరిపోవటం వల్లనే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. అట్లా దూరిపోవటానికి అవకాశం లేదు. అదే స్వామి ప్రతిష్ఠ చేస్తుందేమిటి? నువ్వు ఒకప్పుడు లేవనేదే లేదు సృష్టిలో. ఇప్పుడుండి తర్వాత ఉండవు అనేది గూడా లేదు. దీంతో మనకు ధైర్యం ఉంటుందా లేదా? చాలామంది ఎక్కువగా ప్రవచనాలు వినేవాళ్ళు ఎలాంటి సందేహం అడుగుతూ ఉంటారంటే, చనిపోయిన తర్వాత ఏమవుతుందండి? జీవుడు ఎట్లా ఉంటాడు అని అడుగుతారు. చనిపోయిన తర్వాత జీవుడు ఎట్లా ఉంటాడని అడగాల్సిన ప్రశ్న సరైన ప్రశ్న. అటువంటి ప్రశ్న మీకు ఎవరికైనా ఉందా? ఇప్పుడే అట్లాంటివి ఎందుకు అనుకుంటున్నారు. అట్లా కొద్దిగా జిజ్ఞాస ఉండి బాగా శ్రవణం చేసిన వాళ్ళకి, కొంత వయసు అయిపోయిన వాళ్ళకి ఎక్కువ ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. ఏమవుతాడు జీవుడు? ఏమవుతాడు జీవుడు? అడగాల్సిన ప్రశ్న ఏమిటి? చనిపోయిన తర్వాత జీవుడు ఏమవుతాడని కాదు. ఇప్పుడు జీవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పు ముందు జీవుడు. తర్వాత చనిపోయిన తర్వాత ఏమవుతాడో చెప్పొచ్చు. జీవుడు అనేది తెలుస్తుంది గదా! అందుకే అడిగారు గదా! ఏమవుతాడని. మరి ఇప్పుడు ఏమవుతున్నాడు జీవుడు? ఇప్పుడు వాడిని జీవుడు అనుకోవట్లే. నేను దేహం అనుకుంటున్నాడు. చనిపోయిన తర్వాత జీవుడు అంటాడు. ఇప్పుడేమంటారు? దేహం అంటారు. అది తప్పు మనం జేసేది. అంటే ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వ్యవహారం కోసం వాళ్ళను ఇప్పుడు ఇక్కడున్న పదాలతోనే చెప్తాం. అహం అంటే నేను. త్వం అంటే నీవు. ఆ నేను, నీవు అనే పదాలతోనే చెప్పుకుందాం. అంతకంటే ముందు ఇంకొకటి ఒక పదం, ముఖ్యమైన పదం ఏమిటంటే, ఈ అధ్యాయం అంతా గూడా ఆత్మ గురించిన లక్షణాలే వస్తాయి. మొత్తం అంతా ఆత్మ గురించే ఉంటుంది. ఆత్మ పదాన్ని ముందు మనం అర్థం చేసుకొని ఇది చెప్పుకుందాం. ఆత్మ అంటే హ్మ్. ఏమిటి? నాశం లేనిదా? ఆ! కరెక్ట్. ఇంకా? ఆత్మ అంటే? సినిమాల్లో ఆత్మలు ఊహించుకోకండి. ఆహా! ఆ ఆత్మ కాదు. హ్మ్. ఉనికి. ఆ! ఇంకా? మీరు ఇన్నాళ్లుగా వింటున్నారు గాబట్టి, సచ్చిదానందం బాగా వచ్చింది గాబట్టి అది చెప్తున్నా. ఆత్మ అంటే సెల్ఫ్ అని అర్థం. నేను. అయితే ఈ ఆత్మ శబ్దాన్ని లోకంలో ఎంత కరప్ట్ చేసుకుంటారంటే, నేను దేహం అనుకున్నాననుకోండి, వాడికి దేహమే ఆత్మ. నేను జీవుడు అనుకుంటే, జీవుడే ఆత్మ. నేను సచ్చిదానంద స్వరూపం అనుకుంటే, నేను సచ్చిదానంద స్వరూపమే ఆత్మ అవుతుంది. అంటే నేను ఏది నేనుగా గ్రహిస్తానో అది ఆత్మ. సెల్ఫ్. తాను నేనుగా దేన్ననుకుంటే అది ఆత్మ. కానీ నిజానికి ఆత్మ అంటే ఏమిటంటే, ఆత్మ పదానికి అర్థము అత సాతత్య గమనే అని ధాతువు. చెప్పండి. అత సాతత్య గమనే. అత సాతత్య గమనే. అంటే ఏమిటంటే, నిరంతర ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక అని 3 అర్థాలున్నాయి ఆత్మ పదానికి. చెప్పండి. నిరంతర ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. చెప్పండి. ఇప్పుడు మీరు ఆత్మ అంటే ఏమిటంటే ఉనికి అని చెప్పారు కదా! ఉనికికి ప్రవర్తన లేదు. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపానికి అదే ఉనికి ప్రవర్తన రూపంగా తెలియబడే రూపంలో ఉంది. ఉనికి ఎట్లా ఉంది? ప్రవర్తన లేని స్థితిలో ఉంది. ఇప్పుడు ప్రవర్తనాత్మక స్థితిలో ఉంది. అంటే మనకు ఉన్నట్లుగా తెలియబడే స్థితి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అని ఉన్నది మనకెట్లా ఉంది? లైవ్‌గా తెలుస్తోందా లేదా? అది ప్రవర్తనాత్మక రూపం అన్నమాట. నేనున్నానని మనందరికీ తెలుస్తోందా? హ్మ్. తెలుస్తోంది. ఎట్లా ఉంది అది? నిరంతర ప్రవర్తన అంటారు దాన్ని. అంటే నిరంతర ప్రవర్తనాత్మకంగా మనం గుర్తిస్తున్నాం. అది ఇంకా ఎట్లా ఉందంటే పొందబడి ఉంది.
ఎప్పుడైనా పోగొట్టుకుంటామా? చెప్పండి. ఆత్మని ఎప్పుడైనా పోగొట్టుకుంటాడా? నేను ఉన్నాననేది ఎప్పుడైనా పోతుందా తనని విడిచి? ఎక్కడైనా మర్చిపోయి వస్తామా దాన్ని? వదిలేసి వస్తామా? లేదు. అదెట్లా ఉంది? పొందబడి ఉంది. అంటే పొందింది ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడూ గూడా దాన్ని విడిచి మనం ఉండము. ఆ గ్రహింపే నేను. అది ఎప్పుడూ పొందబడే ఉంది. ఇంకా ఎట్లా ఉంది? ఎరుకతో ఉంది. ఎరుకతో ఉండటం అంటే ఎప్పుడైనా మర్చిపోతామా మనం దాన్ని? హ్మ్. ఉదాహరణకి ఒక మనిషి పుట్టినప్పుడు మనం పేరు పెడతాం. పుట్టుకతో పేరొచ్చిందా? రాలేదు. అయినా సరే పేరు పెట్టిన తర్వాత ఇంకా వాడికి స్టాంపేసినట్టే అది. అంతేనా? జన్మంతా గుర్తుంటుంది వాడికి. ఎట్లా గుర్తుంటుందో ఒక వ్యక్తి పేరు రామయ్య అనుకోండి. నేను రామయ్యన్ అని జపం చేస్తాడా ఎప్పుడన్నా? చేయడు. మర్చిపోతానేమో అని రోజుకొకసారి గుర్తు తెచ్చుకుంటాడా? తెచ్చుకోడు. అదెట్లా ఉంటుంది వాడికి? నేను రామయ్యను అనేది అజ్యూమ్ చేసేసుకుంటాడు. ఇంక తర్వాత అది ఎక్కడ దాకా ఉంటుంది? పుడకల్లోకి పోయి సమాధి కట్టినా, ఆ సమాధి మీద గూడా రామయ్య అనే రాస్తారు. అంటే దాన్ని మనం తలుచుకోము, మర్చిపోము. ఎప్పటికీ అదే మనమై ఉంటాం. అట్లా అనుకుంటామా లేదా? ఉదాహరణ ఇది రామయ్య. ఆఫ్టర్ ఆల్ పేరే అట్లాంటిదైతే, తన సచ్చిదానంద స్వరూపాన్ని విడిచుంటాడా? పోనీ దాన్నేమన్నా మనం జపం జేయాలా? నేను సచ్చిదానంద స్మృతి, నేను సచ్చిదానంద స్మృతి అనాలా? అనడు. నేనున్నా అని జపం చేస్తాడా ఎవడన్నా? చేయడు. అయినా సరే ఉంటాడా? ఉండడా? ఆ స్ఫురణ తనకెట్లా ఉంది? ఎరుక అంటారు దాన్ని. ఎరుక అంటే అవేర్‌నెస్. అదెప్పుడు మనకు మరుపులోకెళ్ళదు. వెళుతుందా? అవేర్‌గా ఉంటాము. ఎరుకతో ఉంటుంది. జ్ఞానంగా ఉంటుందది. ఇది ఆత్మ లక్షణం. ఆత్మ అంటే ఏమిటిప్పుడు? సాతత్య గమనే అంటే చెప్పండి. అంటే ఏమిటి? నిరంతర ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. చెప్పండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదంతా ఆత్మతత్వమే. మొత్తం సాంఖ్యయోగం అంతా ఆత్మతత్వమే. తన స్వరూపం నేనున్నాను అన్న స్ఫురణ రూపంలో తనకెప్పుడు ఉందా లేదా? ఎట్లా ఉంది? నేను నిద్రపోతూ ఉన్నానన్నా నేనున్నా. నేను లేచానన్నా నేనున్నా. నేను నడుస్తున్నానన్నా, చివరికి నేను చచ్చిపోతున్నానన్నా నేను అని చెప్పిన తర్వాత చావు చెప్తాడా? నేనని చెప్పకుండానే చావు చెప్తాడా? ఎవరు చచ్చిపోవాలి? అప్పుడు చచ్చిపోవాలన్నా అన్నిటికంటే ముందు గ్రహింపేమిటి? నేనే. పోనీ నేను తెలివిలేని వాడిని అని అనాలన్నా ఏమనాలి? నేను. నేను పిచ్చివాడిని అనాలన్నా నేను. ఆ నేనుకి దేనితో సంబంధం లేదు. నువ్వు పిచ్చివాడివైనా, తెలివైన వాడివైనా, చదువుకున్న వాడివైనా, చచ్చేవాడివైనా, ఎవ్వరివైనా దానికి సంబంధం లేదు. ఆ గ్రహింపు నిరంతరంగా ఉంది తనకు. పొందబడి ఉంది, ఎరుకగా ఉంది, జ్ఞానంగా ఉంది. ఇది ఆత్మ లక్షణం. ఈ ఆత్మ లక్షణానికి ఇప్పుడు అహం అన్న ఒక పదం ఇక్కడ వచ్చింది. అహం, త్వం అంటున్నాడు స్వామి. అహం ఎవరు? నేను. ఇక్కడెవరు చెప్తున్నారు ఆ మాట? స్వామి. భగవానువాచ. అహం అంటే నేను అన్న స్ఫురణ. సత్లక్షణము ముందు అస్మద్గ్రాహ్యం అంటారు సంస్కృతంలో. దాన్ని మనకు నేను అన్న స్ఫురణకు రావటం అహం శబ్దవాచ్యం అంటారు. అంటే నేను అని మనకు తెలుస్తున్న దాన్ని అహం అంటారు. ఏమంటారు? అహం అంటే ఏమిటి? నేను అని తెలుస్తున్న స్ఫురణ ఏదుందో అది అహం. ఇప్పుడు లోకంలో మనం ఒక ఆట ఆడుతూ ఉంటాం ఎప్పుడు. అదేం ఆట చెప్పమంటారా? నేను నువ్వుల ఆట. తెలుసా అంటే ఏమిటో? మన లోకంలో అందరికి ఈ అహం ఉందా లేదా? స్ఫురణ ఉందా లేదా? ఉంది. ఇది ప్రత్యక్ష అనుభవం మనకేమిటి? తనలో తనే అనుభవించేది ప్రత్యక్ష అనుభవం. మనం ఇంకొక వ్యక్తిని ఏమంటాం? త్వం వాడు మనకు. అహంకు త్వం వచ్చింది. త్వం అంటే నీవు. నీవు అనేది అహంకు త్వం స్థానం. ఎందుకది నీవయింది? ఇదేమో ప్రత్యక్షంగా అనుభవింపబడుతుంది. ఈ ప్రత్యక్ష అనుభవాన్ని పరోక్షం చేయటం. పరోక్షం అంటే అర్థమవుతుందా? ఎదురుగా ఉన్నది. ఎదురుగా ఉన్నప్పుడు దాన్నేమంటాం? నీవనేస్తాం. ఇప్పుడు నేనున్నాననుకోండి, మిమ్మల్ని ఏమంటాం? నువ్వు అంటాం. మీరేమంటారు అప్పుడు? ఏమంటారు? నేను అంటారు. నేనేమంటున్నాను మిమ్మల్ని? మీరేమంటున్నారు? నేను అంటున్నా. అక్కడ నేనుందా? నువ్వుందా? చెప్పండి. ఆ? అక్కడ నేనుందా? నువ్వుందా? నేను. మీరు నేనని గట్టిగా అంటారు. నువ్వు లేదా అక్కడ? కానీ ఇక్కడున్నవాడు దాన్ని నువ్వు అంటున్నాడు.
అంటే ప్రత్యక్షంగా అనుభవింపబడే అహం నేను. పరోక్షం అయిపోతే అదే అహం నువ్వు అవుతుంది. నువ్వనేది సృష్టిలో లేదు. ఎందుకంటే మీరెవ్వరిని పలకరించినా వాడేమంటాడు? నేనంటాడు. నువ్విటు రా అంటే నేనొస్తున్నా అంటాడు. నువ్వు రావాలా? నేను రావాలా అక్కడి నుండి ఇప్పుడు? మనం పిలిచింది నువ్వుని. ఎవరొచ్చారు? నేనొచ్చింది. అంటే సృష్టిలో నువ్వు అనేది వ్యవహారం కోసం మాత్రమే ఉంది గానీ, నిజానికి ఉన్నదేమిటి? నేను అన్న స్వరూపమే. ప్రతి ప్రాణిలో, ప్రతి క్షణము, సర్వకాల, సర్వావస్థల్లో తెలియబడుతున్నది నేను అన్న స్ఫురణ. అది ఆత్మస్వరూపం. ఇక్కడ స్వామి మరెందుకు అహం త్వం ఇమే జనాధిపాః అన్నాడు. అంటే నేను, నువ్వు ఈ జనాధిపతులు అందరూ, ఈ రాజులందరూ అని ఎందుకు చెప్పాడంటే, అర్జునుడి కోసం చెప్పాడు. మన కోసం చెప్పాడు. మనకెవరున్నారు? నేనున్నా, నువ్వున్నావు, వీళ్ళందరూ ఉన్నారు అని మనం గూడా అంటున్నాం గదా! అందుకు మన కోసం ఏం చెప్పాడు? నేను, నువ్వు, వీళ్ళందరూ. అందరూ ఒకటే. అక్కడ ఉన్నదంతరెవరు? ఇక్కడెవరు? సచ్చిదానంద స్మృతి స్వరూపమైన స్ఫురణ. నేను అన్న స్ఫురణ. అక్కడున్నది అదే స్ఫురణ. అందరిలో గూడా ఉన్నది అదే స్ఫురణ అని సమానం చేస్తున్నాడు స్వామి. ఇంతకంటే గొప్ప సన్మానం ఏదైనా ఉంటుందా లోకంలో? స్వామి తనతో సమానం చేస్తున్నాడు మనను. మనకు సన్మానం అంటే ఏం తెలుసండి? ఒక పెద్ద ముందు ఏముండాలి? ఒక సింహాసనం లాంటి కుర్చీ ఉండాలి. అవునా? ఆ కుర్చీ వేసిన తర్వాత దాని మీద ఘనంగా ఒక వెల్వెట్ బట్ట ఏదైనా ఉంటుంది. అక్కడ కూర్చోబెడితే సన్మానం. మామూలు కుర్చీలో కూర్చోబెడితే సన్మానం అనరు దాన్ని. ఆ తర్వాత ఒక మెరిసిపోయే ఒక శాలువా కప్పాలి. గుచ్చుకున్నా సరే అదే గచ్చు. తర్వాత పూలదండ ఎట్లా ఉండాలి? మెడ విరిగేటట్టు ఉండాలి కనీసం. మెడ నొప్పొచ్చేటట్టయినా ఉంటే అట్లా మనం ఏమనుకుంటాం? ఇది సన్మానం అనుకుంటాం. అంటే అక్కడ ఒక కొలత అన్నమాట. మానం అంటే కొలత. మనం గొప్పగా కొలుస్తున్నారు. దేంతో? ఆ సింహాసనంతో, ఆ శాలువాతో, ఆ పూలదండతో. ఈ సింహాసనం గాని మనతో ఎప్పటికుంటుందా? కాసేపైతే లేస్తాం అక్కడి నుండి. ఆ శాలువా ఎప్పుడు కప్పుకొని ఉంచుకుంటాడా? సన్మానం చేశారు గదా అని ఉంచుకుంటాడా? వెంటనే తీసేస్తుంటాడు. పూలమాల అందులోంచి పురుగులొస్తూనే ఉంటాయి అసలు పాపం. ఎప్పుడైనా మీకు తెలుసా? వేసుకుంటే తెలుస్తుంది. చాలా కష్టతరంగా ఉంటుంది. అందులోంచి అవన్నీ వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి. దాన్నేం చేస్తాడు? తీసేస్తాడు. మనమేమనుకున్నాం? ఇది చాలా గొప్ప కొలత అని అనుకున్నాం. కానీ సన్మానం అంటే సతహమానం సన్మానం. సత్లక్షణంతో నిన్ను సమానంగా కొలిస్తే అది సన్మానం. ఇప్పుడు స్వామి ఏం చేశాడు మనకు? సన్మానం చేశాడు. ఇంతకంటే గొప్ప విశేషం ఏదైనా సృష్టిలో ఉందా? కావాలా? పొందగలిగింది ఏదైనా ఉందా? భగవద్గీత మొట్టమొదట్లోనే జీవుడికి ఆ గొప్పతనాన్ని ఇస్తుంది. ఏమని? నువ్వు బ్రహ్మస్వరూపుడివి. ఏ పరమాత్మ స్వరూపమునకు మరణం అనేది లేదో, ఒకప్పుడు లేడు. పరమాత్మ ఒకప్పుడు లేకుండా ఇప్పుడుండి తర్వాత ఉంటాడా? అట్లా కృష్ణ అవతారానికి కూడా మనం అనం. అవతార విశేషం చేత స్వామి ఆ అవతారంలోకి పుట్టాడు అని అంటాం మనం. ఉన్నాడు అంటాం. తర్వాత అవతారాన్ని చాలించాడంటాం. అన్నప్పుడు కూడా ఆది మధ్యాంతములు లేవనే నమ్ముతామా? ఉన్నాయనుకుంటామా? లేవనే మనం విశ్వాసం ఎట్లా ఉంటుందో అంత స్వరూపానివి నువ్వయ్యా. ఆది మధ్యాంతములు గల జన్మతో పుట్టినవాడవు కావు. ఇది భగవద్గీత మొట్టమొదట ప్రతిష్ఠ చేస్తున్న బోధ శ్లోకం. ఇంకా తర్వాత ఏమంటున్నారు? సర్వే వయం అతఃపరం న భవిష్యామః ఇతి న. అతఃపరం దీని తర్వాత సర్వే వయం మనం అందరం కూడా న భవిష్యామః ఇక ఉండబోము అనేది కూడా లేదు. అర్జునుడు ఏడుపు ఏమిటి? ముఖ్యమైన ఏడుపు ఉండరు వీళ్ళందరూ పోతారు, చచ్చిపోతారు అని ఏడుస్తున్న ఏడుపుకు సమాధానం ఇది. అందుకే ఎప్పుడైనా ఏ మనిషి అయినా కష్టంలో ఉంటే, పోన్లే బాబు ఏమవుతుందిలే, వచ్చేవే పోయేవే కష్టాలన్నీ, ఓర్చుకో అని అన్నాం అనుకోండి, ఇది పరామర్శ అంటారా? ఈ పరామర్శ ఎట్లా ఉంటుందో తెలుసా? చచ్చిపోయినప్పుడు అందరు పరామర్శ చేయడానికి వస్తారు. అవునా? చావు ఇంట్లో ఎట్లా ఉంటుందంటే, మొదటి రోజు మామూలుగా ఏడుస్తారు. అందరు కొంచెం దుఃఖంలోనే ఉంటారు ఆ శవాన్ని కాల్చేదాకా పాపం. ఆ తర్వాత అందరికి ఏమొస్తుంది? ఎంత దాకా ఏడుస్తారు ఎవరైనా చచ్చిపోయినప్పుడు? ఎప్పటిదాకా ఏడుస్తారు? శవాన్ని దహనం చేసేదాకా ఏడుస్తారా? చూసారా ఎప్పుడైనా అంత ఏడవడం ఎవరినన్నా?
స్వామివారు ఏం చెప్తారో చెప్పమంటారా? ఆకలేసేదాకా ఏడుస్తాడు. తర్వాత ఆపేస్తాడు. ఈ కాలంలో మొన్న ఒక వీడియో చూసాడు వీడు. అక్కడ శవం ఉంది. అందరూ సెల్ ఫోన్‌నే చూస్తున్నారు. శవం గురించి ఎవరు పట్టించుకోవట్లేదట. అక్కడ కూడా సెల్ ఫోనే రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చూసినా ఎవరి ఫోన్‌లో వాళ్ళు చూసుకోవడానికి అక్కడికెందుకెళ్ళటం? అయితే మనం ఎవరైనా చచ్చిపోతే ఎప్పటిదాకా ఏడుస్తాం? ఆకలేసేదాకా ఏడుస్తాడు. తర్వాత ఎక్కడిదక్కడ అయిపోతుంది. అందరూ తింటారు. బాగా అలసిపోయి ఉంటారు. నిద్రపోతారు. తర్వాత 10 రోజులు పరామర్శ జరుగుతూ ఉంటుంది అందరికి. అందరూ వస్తూ ఉంటే వీళ్ళు అలర్ట్ అయిపోతుంటారు. ఎవరన్నా రాగానే ఏడవాలన్న దృష్టితో ముందుగానే ప్రిపేర్ అయ్యి దుఃఖం ఉన్నా లేకపోయినా ఆ వచ్చేవాడంతే, వీడంతే. ఇద్దరికీ దుఃఖం ఉండదు. కానీ ఆ టైంకి ప్రిపేర్ అయ్యి వాడు రాగానే వీడు ఏడవాలి. వీడు ఏడిస్తే వాడు ఏడవాలి. ఉంటుందా? ఇవన్నీ మనం హాస్యంగా చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం గానీ, ఎంత పెద్ద దుఃఖమైనా గుర్తుంచుకోండి. ఎటువంటి దుఃఖమైనా లోకంలో తల్లికి పిల్లలు చనిపోవటం చాలా పెద్ద దుఃఖం. భార్యకు భర్త చనిపోవటం చాలా పెద్ద దుఃఖం. అది ఎట్లా మరుపులోకి పోతుందో చూస్తున్నారా? నువ్వు లేక నేను ఉండలేను అనుకుంటారు. చంటి అంటే పిల్లలకు తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు? వాళ్ళు లేకుండా మేము ఉండలేము అనుకుంటారు. దూరం అవుతారు. ఉంటున్నామా? ఉండటం లేదా? ఎట్లా ఉంటున్నాం? మన నిత్య నైమిత్తిక కర్మల్లో గాని, ఏ ఏ జీవిత లక్ష్యాల్లో గాని కించిత్ మార్పు తెచ్చుకుంటారా? ఎవ్వరి జీవితము వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు బ్రతుకుతూనే ఉంటారు. ఇంతకంటే గొప్ప సత్యం ఏమన్నా ఉంటుందా? బ్రతుకున్నప్పుడు ఎట్లా ఉంటారు? అయ్యో! వాళ్ళు లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతాను అని అనుకుంటారు. అటువంటి వాళ్ళు అటువంటి ఆధారపడిన భార్యయే అనుకుందాం. ఏమి తెలియని అమాయకురాలు భర్త మీదనే మొత్తం ఆధారపడి బ్రతుకుతుంది అని అనుకుందాం. ఆయన పోతే ఆవిడ ఉండదా? చెప్పండి. ఎట్లా ఉంటుంది? ఏమైనా ఆయన కోసం త్యాగాలు చేస్తుందా? ఇంత ఇంత త్యాగం ఏమైనా చేస్తుందా? చెయ్యదు. అంటే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారా? ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నామా? చెప్పండి. సత్యమేమిటి? ఎవరి బ్రతుకు వాళ్ళే బ్రతుకుతున్నారు. కానీ మనకు ఆ సత్యము, భ్రాంతి ఏమిటంటే ఒకరి మీద ఒకరు ఆధారపడిన వ్యవస్థలో బ్రతుకుతున్నాము. ఈ చావు పుట్టుకల నాటకాన్ని అనుభవిస్తున్నాము అనే ఒక భ్రాంతిలో ఉన్నాం మనం. ఏ రోజైతే ఆత్మజ్ఞానం తెలుస్తుందో ఆ రోజు భ్రాంతి పోతుంది. భ్రాంతి పోయిన వాడు కూడా దేహంతో ఉంటాడు ఇంకా మరి. పోడు గదా! ఇప్పుడు ఆత్మజ్ఞానం రాగానే చచ్చిపోతాడా? ఏం చచ్చిపోడు. దేహం ఉంటుంది. అప్పుడు ఎట్లా బ్రతుకుతాడు? నిజం తెలిసి బ్రతుకుతాడు. మనం ఎట్లా బ్రతుకుతున్నాం? అందరూ ఎట్లా బ్రతుకుతున్నారు లోకమంతా? అజ్ఞానంలో, భ్రాంతిలో బ్రతుకుతున్నారు. దాన్ని వదిలేయటమే భగవద్గీత మనకు చేస్తున్న ముఖ్యమైన బోధ. భ్రాంతిలో ఉన్నప్పుడు ఇంకా అల్లుకోవడానికి ఎన్నైనా వస్తాయన్నమాట. ఇప్పుడు ఆ దయ్యం కనిపించింది కదా అతనికి. ఆ దయ్యం కనిపిస్తే ఇంకాసేపు ఎవ్వరొచ్చి దీపం వేసుకోమని చెప్పలేదనుకోండి. వాడు ఎన్నెన్ని ఊహించుకుంటాడు. దయ్యం ఏదేదో చేసిందనుకుంటాడు. ఇంకేదో అలికిడొచ్చినా అది దయ్యమే అనుకుంటాడా లేదా? ఇంకా ఆ రోజు రాత్రి నిద్రపోతాడా? పోడు. అంటే ఒక ఊహ నుండి అనేకమైన ఊహలు అల్లుకుంటాం మనం. కానీ వాటన్నిటికి కారణమేమిటి? ముందు ఒక దయ్యం ఉందని అనుకోవటం. ఆ భయమే వీడికి ఎన్నో ఊహించుకోవడానికి కారణమవుతుంది. ఆ తర్వాత ఇంకెవరికో దయ్యం పట్టిందని కూడా అంటాడు కాసేపటికి. అంటారా? ఆ ఇంట్లో దయ్యం ఉంది. వీడెళ్ళొచ్చాడు. ఆ తర్వాత వీడికి దయ్యం పట్టింది. వాడు కొంచెం కోపంగా అరిచినా వీడికి దయ్యం పట్టిందని అంటాడు. అంటారా? అనరా లోకంలో ఇవన్నీ? క్షుద్ర పూజలన్నీ చేయించడం మొదలు పెడతారా? తాయెత్తులు కట్టడం చేస్తారా? ఇవన్నిటి కారణం ఏంటి? వాడు దయ్యం ఉందని అనుకోవటం. దానికి విరుగుడేమిటి? తాయెత్తులు కట్టటమా? దయ్యాన్ని వదిలించటమా? దయ్యం లేనే లేదని తెలుసుకోవటం. అట్లాగే ఈ సంసారం అనే ఒక దయ్యం గూడా ఈ జన్మ పరంపర పుట్టటం, చావటం, పుట్టటం, చావటం, దీనిలో మళ్ళీ ఇన్ని బాధలు అనుభవించటం, మళ్ళీ ఇంతమంది భార్యాపిల్లలు, ఎంతమంది తల్లిదండ్రులు, ఎన్ని జన్మల్లో ఎంతమంది తల్లిదండ్రులయ్యారు ఇప్పటికి? ఎన్ని జన్మలైనాయో అన్నిట్లో తల్లిదండ్రులైతే కంపల్సరీగా ఉంటారు. భార్య పిల్లలు ఉండకపోయినా. ఉంటారా లేదా? తల్లిదండ్రులైతే ఉంటారు. ఎన్ని జన్మలనెత్తావో అన్ని జన్మల్లో తల్లిదండ్రులు ఉన్నారనటం, వాళ్ళు విడిచిపోయారనటం ఇవన్నీ భ్రాంతే. జీవుడికి ఈ వ్యవస్థ లేదు. ఈ వ్యవస్థ దేహానికుంది. దేహము పుట్టి చచ్చేది. ఇది తెలుసుకోవటమే భగవద్గీత యొక్క ముఖ్యమైన బోధ. ఇది తెలుసుకొని జీవించాలి. తెలుసుకొని అయిపోయిందనొద్దు. అర్థమైంది గాదు. ఈ తెలిసిన సత్యంతో జీవించాలి.
ఇప్పుడు మీకు అర్థమైందా లేదా ఇదంతా? చెప్పండి. అర్థమైతే సరిపోతుందా? ఆచరించాలి. అనుభవంలో ఆచరించాలి. అనుభవంగా జీవించాలి దాన్ని. జీవించాలి దాన్ని. ఆ సత్యంతో జీవించాలి. అంటే ఒక విషయం వస్తున్నప్పుడు ఆ విషయం యొక్క ఆది, మధ్య, అంతం. దాన్ని చూస్తూ ఆ విషయం వెళ్ళిపోతే విషయానికి ముందు, తర్వాత గూడా ఉన్న తన స్వరూపాన్ని గూడా చూసుకుంటే వాడికి అర్థమవుతుంది. లేకపోతే జీవిత కాలం అంతా అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత తెలుసుకొని ఏం లాభం? వేదాంతం ఎప్పుడు తెలియాలి? జీవిస్తున్న కాలంలో తెలియాలా? జీవితం అయిపోయిన తర్వాత తెలియాలా? జీవిస్తున్న కాలంలో తెలిస్తే జీవితాన్ని దానికి ఉపయోగించుకుంటాడు. జీవితం అంతా అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత భగవద్గీత చదివితే ఏం చేయాలి? ఇంకా, ఇంకా తొందరలోనే చచ్చిపోతాడు. ఇంక ఇప్పుడు చేసేదేముంది? తీరిగ్గా రిటైర్ అయిన తర్వాత అప్పుడు తీసే పుస్తకమా భగవద్గీత? జీవితాన్ని మొదలుపెట్టేటప్పుడు చదవాల్సిందా? మొదలుపెట్టేటప్పుడు చదివితే జీవితం అంతా ఏం చేయాలో తెలుస్తుంది. అయిపోయిన తర్వాత చేస్తే ఏం చేస్తాడు? బుక్ మూసేటప్పటికి చచ్చూరుకుంటాడు. అన్ని 700 శ్లోకాలు చదివేటప్పటికి అయిపోయింది. ఇంకా అయ్యో! నేను ఇప్పుడే చదువుకున్నాను. నేను నేను జీవించాలంటే ఆగుతారా ఎవరన్నా? ఆగరు. కనుక ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. మీ పిల్లలకి ఇప్పుడే చెప్పేయాలి. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు చెప్పలేదేమో ఎవరు. అయినా సరే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము మొన్ననే విన్నాడు వీడు. మొవలో ఒకతను వచ్చాడు. వాళ్ళ నాన్న కానిస్టేబుల్ కావాలనుకున్నాడట. అది కూడా ఎందుకు అనుకున్నాడు? వాళ్ళ తాతకి కానిస్టేబుల్ కావాలనే కోరిక ఉందట. అతను కాలేదు. వాళ్ళ నాన్న కావాలనుకున్నాడట. అంతా ఏర్పాట్లయిన తర్వాత ఏదో జీవితంలో వచ్చిన కష్టాల వల్ల అది కూడా కాలేదట. ఇప్పుడు ఇతన్ని కానిస్టేబుల్ చేయాలని మొత్తం వంశ పరంపరలో మొత్తం అంతా పట్టుదలన్నమాట. ఇతన్ని ఎట్లా అయినా కానిస్టేబుల్ చేయాలి. ఇతను కూడా కాలేడు పాపం. వయసయిపోయిందట. అంటే అదెట్లా మిగిలిపోయింది? నేను చెయ్యలేనిది ఏదైనా నా పిల్లల చేత చేయించాలని లోకంలో ఎట్లా కోరుకుంటారో, మీకు తెలియకపోయినా మీరిప్పుడు తెలుసుకున్నా సరే, పిల్లలకెప్పుడు జెప్పాలి? ఇప్పుడే జెప్పాలి. అందుకే వాళ్ళకెక్కువ ముఖ్యం. మీకు కూడా ముఖ్యమే. అందరికీ ముఖ్యమే గానీ, వాళ్ళకిప్పుడే చెప్పటం మీ కర్తవ్యం. కనుక ఇక్కడ భగవద్గీత మొదటి బోధ ఇవాళ ఏంటి? అశోచ్యాన్ అన్వశోచస్వం. అంటే ఏడవ తగిన విషయాలు మనకేమీ లేవు. మన ఏడుపులన్నీ ఏడవవలసినవా? కాదు. ఏడవవలసినవి కాదు. ఎందుకు? మనం ఏడుస్తున్న సమస్య వేరు, మనకున్న నిజమైన కష్టం వేరు. అది ముందు జెప్పారు స్వామి. తర్వాతేమన్నారు? పండితులైన వాళ్ళు గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి. ఎవరు ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఈ దేహం యొక్క పుట్టుకలు గాని, ఈ దేహంతో పోవటం గురించి గాని బాధపడరు. ఇది రెండోది. మూడవదేమిటి? నాకు, నీకు, అందరికి అని స్వామి ఎట్లా చెప్పారో, అహం త్వం ఇమే జనాధిపాః. అంటే మనము అందరము గూడా ఒకప్పుడు లేకుండా ఇప్పుడుండి మళ్ళీ ఒకప్పుడు ఉండము అనేది అబద్ధం. స్వామి దేవుడు ఎట్లాగైతే మనం దేవుడన్న పదంతో అనుకుంటే, పరమాత్మ ఎట్లాగైతే ఆది మధ్యాంతరహిత స్వరూపమో, నేను గూడా ఆది మధ్యాంతరహిత స్వరూపం. అప్పుడు అందరూ ఏమంటారు? పాపోహం, పాపకర్మాహం అలాంటి మంత్రాలు చదవకూడదెప్పుడు. ఎలాంటివి చదవాలి? జీవో నాహం, దేహో నాహం. చెప్పండి. జీవో నాహం, దేహో నాహం, ప్రత్యగభిన్న బ్రహ్మైవాహం, శుద్ధోహం, బుద్ధోహం, శివోహం, నారాయణోహం, నరకాంతకోహం, పురాంతకోహం, పురుషోహం ఈశః. నేను అటువంటి స్వరూపుడిని, జీవుడిని కాదు. ఇవి చెప్పి రోజు క్యాంప్‌లో పిల్లలకి రాత్రిపూట ధ్యానం చేయించేవాళ్ళం. జీవో నాహం, దేహో నాహం. ఇది మన ఉదయం, రాత్రి చెప్పుకోవాలి. అంటే ఎంత దాకా అంటే గుర్తు చేసుకోవటం కోసం కాదు. ఆ స్వరూపం ప్రతిష్ఠ అయ్యేదాకా అటువంటి స్వరూపమే నేను అని తెలుసుకోవాలి. చెప్పండి. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః న త్వేవాహం జాతునాసం
నా త్వే అనేటప్పుడు తాకి తావత్తు పలకకూడదు అక్కడ. నా తు ఏవ అనుంది. నా త్వేవాహం తేలిగ్గా పలకాలి. నా త్వేవాహం జాతునాసం. నా త్వం నేమే జనాధిపాః. న చైవ న భవిష్యామః. సర్వే వయం అతః పరం. ఓం తత్ సత్.